భారతదేశ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో వక్ఫ్ బోర్డుని రద్దు చేయాలని దాన్ని సవరించాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో దానికి ఉభయ పార్లమెంటు సభ్యులు మద్దతు ఇవ్వటం, దాన్ని రాష్ట్రపతి ఆమోదించడం కూడా జరిగింది. ఆల్రెడీ అది ఇంప్లిమెంట్లోకి గత వారం రోజుల నుంచి ఈ దేశంలో ఇంప్లిమెంట్లోకి రావడం జరిగింది. ఇది భారతదేశంలో భారతీయుల యొక్క మనోభావాలని, హిందూ సమాజాన్ని పూర్తిగా ఆలోచన లేకుండా అనేక ఇబ్బందులకు పాలు చేసే చట్టం ఏదైతే ఉందో వక్ఫ్ బోర్డు, దాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవటం, వక్ఫ్ బోర్డులో ఉన్న ఆస్తుల్ని కనీసం మైనారిటీ వర్గాలలో ఉన్న పేదవారికి కూడా ఉపకారం లేకుండా కొంతమంది బడా మహమ్మదీలు నాయకత్వంలో సుమారుగా 9,50,000 భూమి ఆక్రమణలో ఉంది. అది దానికి చట్టం ఆమోదించినప్పటికీ కూడా దాన్ని ఇప్పటివరకు కూడా సామాన్య ముస్లింకి అది ఎటువంటి ఉపకారం లేదనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచించి దీన్ని వెంటనే రద్దు చేసి దాంట్లో హిందువులు కూడా అందులో సభ్యులుగా ఉండాలనే ఒక ఆలోచనతో ఇప్పుడు కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ఈ భారతదేశ ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సూచనలతో ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో మైనారిటీలుగా జీవించే వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా న్యాయం జరిగేలాగా, అలాగే అది ఆ భూమి ఏదైతే ఉందో దాని మీద అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది చెందే రకంగా ప్రణాళికలు మరి రాబోయే రోజుల్లో చేపడతారు. కాబట్టి ఈ దేశంలో అత్యుత్తమమైన చట్టం ఏదైతే ఉందో దాన్ని మరి పరిగణలోకి తీసుకుని చేయడం నిజంగా భారతీయులందరూ కూడా సంతోషించవలసిన విషయం. చాలామంది ముస్లిము మహిళలు, ముస్లిం వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని పరిగణలోకి తీసుకుని హర్షిస్తూ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. దాన్ని ఎవరో సరిగ్గా గమనించట్లేదు. మరి 1995 ఆ కాలంలోనే దీన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు ఎవరో సరిగ్గా దాన్ని పట్టించుకోలేదు. దాని మీద అవగాహన లేకపోతే దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదనో, మరి హిందూ సమాజం కూడా ఆ రోజున భారతీయులందరూ కూడా పట్టించుకోకపోవడం వల్ల గత 30 సంవత్సరాల నుంచి దీని మీద మనం అనేక ఇబ్బందులు పడుతున్నాం. సపోజ్ వక్ఫ్ భూమిలో ఒక మహమ్మదీయుడు వచ్చి సామాన్య రైతు కుటుంబంలోకి వచ్చి ఈ 2 ఎకరాలు గతంలో మేము వక్ఫ్ భూమి ఇది మాది, లేకపోతే ఈ మీరు కట్టుకున్న బిల్డింగ్ ఏదైతే ఉందో అది మాది అంటే దాంట్లోంచి మరి పూర్తిగా బయటికి రావడానికి న్యాయ పోరాటం ఒక 15-20 సంవత్సరాలు పట్టే పరిస్థితి. ఒక సామాన్యుడు న్యాయ పోరాటానికి వెళ్ళే పరిస్థితి ఈ దేశంలో లేదు. కాబట్టి వక్ఫ్ బోర్డులో ఉండే బడా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆగడాలు మరి సాగిని రాబోయే రోజుల్లో అటువంటి ఏమి లేకుండా తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరూ స్వాగతిద్దామని చెప్పి ఈ సందర్భంగా జై భారత్, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఈ వక్ఫ్ బోర్డు సవరణ వక్ఫ్ బోర్డు బిల్లు పెట్టి పార్లమెంట్లో ఆమోదింపజేయడం యావత్ భారతీయ సమాజం కూడా ఈ రోజున హర్షిస్తుంది. అనేక వేలాది ఎకరాలు భారతదేశంలో వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయంటే ఇంతవరకు కూడా మనకి సరైన అవగాహన లేక ఈ కఠినమైన ఈ చట్టం భారతీయుల్ని ఇంతగా వేధిస్తుందనే విషయం ఈనాడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాకనే మనకందరికీ కూడా ఈ అవగాహన కలిగింది. ఇటువంటి చట్టాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేసింది, ఎలా చేసింది అనేది మనందరికీ కూడా ఆనాటి ముస్లిం సంతుష్టీకరణ అనే విధానంలో కేవలం మైనార్టీల్ని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే ఇలాంటి చట్టాలను చేసి భారతీయుల్ని తీవ్రంగా హైందవ సమాజాన్ని, సామాన్య ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురి చేసి ఇటువంటి క్రూరమైన చట్టాన్ని సంస్కరించి భారతీయులు అయిన మనందరికీ కూడా సమాన హక్కులు, సమాన ఫలాలు ఉండాలని రాజ్యాంగం చెప్తున్నా ఇలాంటి అసమానతలు గల చట్టాలని భారతదేశంలో ప్రవేశపెట్టి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మనందరినీ కూడా మోసం చేసింది. ఈ విధంగా మనందరం కూడా ఈ రోజున వాటి నుంచి తేరుకొని ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని మన పార్లమెంట్ సభ్యులు అటు లోక్సభలోని
పెద్దల సభ అయినటువంటి రాజ్యసభలోని కూడా ఆమోదింపజేసి రాష్ట్రపతి గారి ఆమోదముద్రతో ఈ రోజున మనకి అమల్లోకి వచ్చిన విధానం మనందరం కూడా చూసాం. ఈ విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మనందరికీ కూడా ఆమోదయోగ్యమైన అనుకూలమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ భారతదేశాన్ని బలమైన భారతదేశంగా మారుస్తూ అనేక సంచలనమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో ఇది కూడా ఒక ముఖ్యమైన సంచలనమైన విప్లవాత్మకమైన చర్యగా మేమందరం కూడా భావిస్తూ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.